ప్రపంచంలో ఏ దేశానికి ఎస్వంటి తిప్పలొచ్చినా ముంగటవాడి ముప్పు తప్పించే పాల్ సార్కే పానం బాలేక అడ్డం పడే పరిస్థితి వచ్చే పాపం. రెండు రాష్ట్రాలకు సీఎం అయ్యే పోటీ వస్తాడో ఎక్కడ పీఎం సార్కే పోటీ ఇస్తాడో అని అనుకున్నారో ఏమో గాని తిండిల విషం కలిపి పాల్ సార్నే పరలోకాలకు పయనం కట్టిద్దామనుకున్నారు. సారు దైవాంశ సంభూతుడు కాబట్టి ఏం కాకుండా బయటపడ్డాడు. లేకుంటే ఎంత ఆగమవు ఏం కథ. అందుకే ఇలా కెమెరాల ముంగట్టుకొచ్చి అశేష అభిమానులకు సందేశం ఇచ్చుకుంటా పనిలే పని పాలిటిక్స్ పంచాదుల్ని కూడా ముంగటేసుకుండి. ఇట్లా ప్రజలు పట్టించుకున్నా లేకున్నా పాల్ సార్ మాత్రం పాలిటిక్స్ లో యాక్టివ్ ఉంటాడు. ఇన్ని దినాలు పానం బాలేదని హాస్పిటల్లో వన్నోడు మళ్ళా పబ్లిక్ ఏడాగమైతారా అని వచ్చేసిండు. అట్లనే కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ను కలిసి కొన్ని డిమాండ్లు వినిపించిండు. నేను అడుగుతుంది ఏంటి, మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు, లాస్ట్ ఫేజ్ లో పెట్టండి, చివరి ఫేజ్ లో తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి. 2, 3 ఎలక్షన్ అయిపోగానే 40 రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్ కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి. ఈ 3 డిమాండ్లు నేను చేస్తున్నాను. ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లను చివరి దశలో పెట్టాలి, ఎన్నికల రోజే రిజల్ట్ ఇయ్యాలని ఏడలేని కొత్త ముచ్చట చెప్పి మళ్ళా అందరు ఆయనదికే మళ్ళీ చూసేటట్టు మాట్లాడిండు. అట్లనే మొన్న నా తిండిలా ఎవరో విషయం కలిపి నన్ను చంపాలని చూసిందని చెప్పే కదా, మరి నా పానం ఎట్లుందో అని ప్రపంచంలో ఉన్న హార్డ్ కోర్ అభిమానులంతా ఆగమై అన్నం తింటున్నారో లేదో, క్యాన్ల కొద్దీ కండ్ల నీళ్లు గార్చుకుంటా ఎంతమంది బాధపడుతున్నారో, నా కోసము ఎందరు దేవుళ్లకు మొక్కుతున్నారో, ఎన్ని మెట్లు ఎక్కుతున్నారో అని ఆయన పానం ఇప్పుడు ఎట్లుందని చెప్పుకొచ్చిండు. నా ఫ్యాన్స్ కు శుభవార్త, నా పానం మంచిగానే ఉంది. నన్ను చంపనీకే విషప్రయోగం చేసిన ఆ ఆటలు సాగలేవు, ఆ దేవుని కృప డాక్టర్ల పుణ్యమా అని బతికి బయటపడ్డా. నన్ను చంపనీకే చూసినోళ్ల మీద కంప్లైంట్ కూడా ఇచ్చేసినా అని సల్లని వార్తలు చెప్పి కూల్ చేసిండు పాల్ సారు. కానీ చూసిర్రా, ఎవలేమన్నా ఎన్నన్నా గాని పబ్లిక్ మీద మన పాల్ సార్కున్న ప్రేమ వేరే లెవెల్ పొర్రి. మీరు పైలం సార్, మా గురించి ఎక్కువ ఆలోచన చేసి మీ పానం ఖరాబ్ చేసుకోకుర్రి. ఏమంటున్నాం?